భగవద్గీత 18 అధ్యాయములు, 701 శ్లోకములు. వాటి యొక్క తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగం. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమనందు నిమగ్నుడగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడును అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొనుము. ఈ విధమును వినుము. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపేదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకునవలెనది ఏదియూ మిగలదు. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడైన తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైనటువంటి ప్రకృతుల నుండియే ఉత్పన్నమవుతున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము ప్రళయము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము. ఓ ధనుంజయ, నాకంటేనూ పరమ కారణమైనది ఏదీనూ లేదు. ఈ జగత్తునందరి వస్తువులన్నీయును సూత్రమును సూత్రమణుల వలె నాయందే కూర్చబడి ఉన్నవి. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే, పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైనటువంటి బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును కూడా నేనే. ఓ పార్థశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైనటువంటి బలమును నేనే. భూతములన్నింటి యందును ధర్మమునకు విరుద్ధము గాని కామమును కూడా నేనే. సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొను. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయినటువంటి నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నవి. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. మాయలో చిక్కుపట్టుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించు వారును నన్ను భజింపరు. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తి వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు, పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తివంతుడై జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకొనిన జ్ఞానిని నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. చతుర్వేద భక్తులందరూ ఉదారులే, కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే.
ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్తునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట చాలా అరుదు. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానమును హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలనే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. కానీ ఈ సకామ భక్తులు పొందేటువంటి ఫలములు కూడా నశ్వరములు. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుతురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపవాడను. నా పరాభవమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద గణ పరమాత్ముడైనటువంటి నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రముల లోబడి పరిభ్రమించు వానిగా తలంచెదరు. నా యోగమాయయందు నేను అందరికీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన కాలమునందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుంగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరూ నన్ను ఎరుగజాలరు. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయు రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. కానీ నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములను రూపుమాసిపోవును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధముల నన్ను భజింతురు. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించుచు పురుషులు అపరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మతమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. ఆదిభూత, అధిదైవ, అధి యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. బ్రహ్మ విద్యాది యోగశాస్త్రి శ్రీకృష్ణ సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగం 7వ అధ్యాయం సమాప్తము.